ఎవ్రీవాన్, కాశీ రూమ్ చూపించలేదు కదా, నేను చూపిస్తాను. అదేంటి మా అమ్మ మాట్లాడినదండి నన్ను. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. హవి బాబు బయటికి వెళ్ళిపోయాడు. ఆయనే నేనేది నాకైతే పర్వాలా, నువ్వు నడవవుగా అట్లా. ఎవరు ఇప్పుడు రాలా? వదిలే డాడీ, వదిలే. మా రూమ్ నుంచి బయటికి రాగానే టీ షాప్ అయితే ఉంటుంది. ఇంక అందరూ టీలు తాగేసి ఇంకా స్టార్ట్ అయి వెళ్తున్నాం. బోట్ అయితే ఎక్కాలి ఇప్పుడు. బోట్ ఎక్కేసి ఈరోజు సండే కాబట్టి అన్నీ కవర్ చేద్దాం కొన్ని కొన్ని అనుకుంటున్నాం. ఇంకా మా అమ్మ అయితే బొట్లు పెట్టించుకుందామని ఆపింది. ఇంక అందరం బొట్లు పెట్టించుకుంటున్నాం. ఇలా బయటకు వచ్చినప్పుడే కదా బాగుంటుంది. ఇంక ఇంట్లో అంటే ఎలాగో మామూలుగానే ఉంటాం. ఇక్కడ మహాకాల్, మహాదేవ్, ఓము, స్వస్తిక్, త్రిశూలం అలాంటివన్నీ ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టించుకుందాం అనుకున్నా. ఈరోజు నేనేం పెట్టించుకున్నానో చెప్పుకొని చూద్దాం. సో గెస్ చేయండి. ఇంక ఇక్కడ ఆ ఘోరాలు చూసారా? ఆ ఘోరాలు ఎలా ఉన్నారో. ఇంకా బోటింగ్ అయితే చేయాలి కాశీలో. మేముండే రూమ్ వచ్చేసి మానస సరోవర్ ఘాట్లో అయితే ఉంటుంది. అండ్ మనకి మంచిగా వ్యూ కనిపిస్తుంది మా రూమ్లో నుంచి కూడా. అది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. నా వాయిస్ కొంచెం బాగాలేదు, అంటే కోల్డ్ కదా, తిరుగుతూ ఉండడం వల్ల కొంచెం వాయిస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ విపరీతంగా చలి ఉంది. టైం టు టైం మీకు వీడియోస్ అందాలని చెప్పి నేను ఎంత బిజీగా ఉన్నా సరే ఈ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. అలానే మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. ఇంక ఇక్కడ వచ్చేస్తే మేము ఇక్కడ ఒక అతను, అంటే మా డాడీకి తెలిసిన వాళ్ళతో ఈ రూమ్ అయితే మాట్లాడాం కదా, ఇంకా ఆయన దగ్గరికి అయితే వెళ్ళాము. ఆయన పిండ ప్రధానాలు అవి కూడా చేస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడేసి ఇంకా డైరెక్ట్గా బోర్డు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే మేము డైరెక్ట్గా ఈరోజు అష్టకాల భైరవులు ఇంకా గంగా హారతులు అయితే చూద్దాం అనుకుంటున్నాం. సో బోట్ అనేది మా వరకే మాట్లాడుకున్నాము. అండ్ బడ్జెట్ వీడియో కూడా నేను లాస్ట్ రోజు ఇంటికి వచ్చిన తర్వాత డీటెయిల్డ్గా పర్ పర్సన్కి ఎంత అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు యూజ్ అవుతుంది కదా. రామేశ్వరం ట్రిప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సో ఈ వ్లాగ్ మాత్రం లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మీకు చాలా విషయాలు అయితే చూపిస్తాను నేను ఇక్కడ. సో బోట్ అయితే మా వరకే మాట్లాడుకున్నాం. సో మా వరకే కాబట్టి పర్ పర్సన్కి 300 రూపీస్ అయితే పడింది. 2100 తీసుకున్నారు. అండ్ వీళ్ళు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనము ప్రైవేట్గా మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కాశీలో మొత్తము 84 ఘాట్స్ ఉంటాయి. సో శివుడి దర్శనానికంటే ముందు మనము శవ దర్శనం చేసుకోవాలి అంటారు కాశీలో. మీలో ఎంతమందికి తెలుసు? అండ్ ఇక్కడ జాకెట్స్ అయితే ఇచ్చేసారు అందరికీ. ఇదిగోండి ఇక్కడే అనమాట. ఇది హరిశ్చంద్ర ఘాట్. అంతకుముందు లాస్ట్ ఇయర్లో మేము వచ్చినప్పుడు ఈ ఘాట్కి దగ్గరలో రూమ్ తీసుకున్నాము. ఈసారి తెలిసిన వాళ్ళతో దూరంగా వెళ్ళాం. సో శివ దర్శనం కంటే ముందు శవ దర్శనం ముఖ్యం కాబట్టి ముందు మేము హరిశ్చంద్ర ఘాట్లో దర్శనం చేసుకొని ఇంకా చుట్టూతా బార్కి ఘాట్స్ అన్నీ చూపించుకుంటూ ప్రతి ఘాట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్లారు. ఇంకా ఒక 20 రూపాయలు పెట్టి చక్రాలు కూడా కొన్నాము. ఇవి పక్షులకి వేస్తే పక్షులు భలే వస్తున్నాయి. అవి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా అతను మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో దట్ మళ్ళీ మీరు వినకపోతే మళ్ళీ మమ్మల్ని అనొద్దని అంటున్నాడు. వీళ్ళెవ్వరికి హిందీ అర్థం కాదు, నాకు ఒక్కదానికే అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. పర్ డేకి 75,000 కూడా ఛార్జ్ చేస్తారంట. మేము ఉండేది వచ్చేసి పర్ డేకి 500 అనమాట పర్ పర్సన్కి. సో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఆయన. సో అంటే బాగా హిందీ వచ్చి బాగుంటే మాత్రం మంచిగా అర్థమవుతుంది. సో ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క చరిత్ర ఉండిద్ది. సో మీలో ఎంతమంది ఇప్పటివరకు ఎన్నిసార్లు కాశీ వచ్చారు, కాశీ వచ్చినప్పుడు ఏమేం టెంపుల్స్ చూశారు అనేది చెప్పడం మర్చిపోవద్దు. టు బీ ఫ్రాంక్లీ ఆటోలో, బస్సుల్లో, ట్రైన్లో, బైక్లో అన్నిట్లో వెళ్తాం. కానీ ఇట్లా బోటింగ్ చేస్తూ ఈ వ్యూ చూస్తూ వెళ్తే మాత్రం చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా అనిపించిద్ది. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? ఇక్కడే అతను ఏదో చెప్తూ ఉన్నాడు. యాక్చువల్లీ అతను చెప్పినప్పుడే నోట్ చేసుకునేదానికి టైం ఉండదు. ఒక పక్కన హవిని పట్టుకోవాలి. ఇది మణికర్ణిక ఘాట్.
ఇప్పుడు మనకి హరిశ్చంద్ర ఘాట్లో, మణికర్ణిక ఘాట్లో ఇంకా కొన్ని ఘాట్స్ ఉంటాయి. అక్కడ ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళని ఇక్కడే కాల్ చేస్తారన్నమాట. సో మనకి శవాల్ని కూడా గుడి దగ్గర అదంతా ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడైతే ఇలా చేస్తారు, ఈ కార్యక్రమం చేస్తారనమాట. నేనేమన్నా తప్పుగా చెప్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నాకు కరెక్ట్గా చెప్పడం రాదు అందుకని. సో మేమైతే చక్రాలు వేసే పనిలోనే ఉన్నారు మా అమ్మ. ఇది ఈ గెస్ట్ హౌసే అనుకుంటా. పర్ డేకి 75,000, అందుకే జూమిన్ చేసా. 75,000 అంటే మేబీ ఫారినర్స్ అట్లా ఉంటారేమో. మళ్ళాంటి వాళ్ళు 75,000 పెట్టి ఉండాలంటే కష్టం కదా. మనకి ఎక్కువ బడ్జెట్ బయటకు వచ్చినప్పుడు రూమ్స్కే ఎక్కువ అవుతాయి. కాశీలో ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ డేస్ స్టే చేస్తాం కాబట్టి. కానీ నిజంగా ఎక్కువ డేస్ స్టే చేయడం వల్ల చాలా యూజ్ ఉందనేది నాకు ఈ ట్రిప్లో అయితే అర్థమైంది. లాస్ట్ టైం మేము అట్లీస్ట్ ఒక 10-15 అవర్స్ కూడా లేము కాశీలో. ఈసారి మాత్రం మొత్తంగా కాశీలోనే ఉందామని వచ్చాం. సో బోట్లో అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం. అండ్ ప్రైవేట్గా వెళ్ళడం కూడా బాగుంది. లాస్ట్ టైం షేరింగ్లో వెళ్ళాం. సో ఇంకా దగ్గరకు కూడా వచ్చేసాం. ఇంకా మేమేమంటే మొత్తం చూపించిన తర్వాత డైరెక్ట్గా కాలభైరవ టెంపుల్ దగ్గర అయితే ఆపమని చెప్పాము. ఇక్కడైతే ఆపేసి ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలి నడుచుకుంటూ మెట్లు ఎక్కేసి అని చెప్పారు. సో చాలా మెట్లు ఉన్నాయి. అసలు వీళ్ళందరూ కొంచెం ఏజ్డ్ కదా, నిదానంగా నడుస్తూ వెళ్తున్నాం. ఈవెన్ నేను కూడా హవిని తీసుకొని వెళ్ళాలన్నా ఫాస్ట్గా వెళ్ళలేను. టు బీ ఫ్రాంక్లీ తల్లి నువ్వు ఉంచుకోవాలి. అదిగో ఉంచుకోపోతే జలుబు వచ్చింది. నాకు తెలియదు ఇంకా పడిపోతుందా, తీసేసి పడిపోతుంది అంటే. ఇక్కడ నుంచి లోనకు నడుచుకుంటూ వెళ్ళాలంట. ఎక్కువ రద్దీ ఏం లేదంటున్నారు వాళ్ళు. లైన్ ఉంది కానీ ఎక్కువ రద్దీ లేదా అంటున్నారు. కావాలి అవుతాను ఇచ్చేసి వాళ్ళకి. ఏడి డాడీ భక్తుడు కావాలా నీకు? దారిటంట అందరేనా కాలభైరవ తీస్తున్న ఫోటో. ఆగు, చిన్నప్పుడు మమ్మల్ని ఎత్తుకొని ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకొని కాలభైరవ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తున్నాము. బాగుందా తల్లి? బాగుందా చూడడానికి? ముక్కులు మనకే పోతున్నాయి. మా అబ్బాయి పరిస్థితి ముక్కులు మనకే ఇదైపోతున్నాయి. తేలంగ స్వామి అంట. ఇప్పుడు ఓకే, డన్. అయ్యగారికి కంఫర్ట్ కావాలి. నువ్వు తినేసి తేవాలి కదా. మళ్ళీ మమ్మల్ని తిడుతున్నావు లేట్ అని. చలి చంపేస్తుంది. ఎంత ప్యూరిటీ బండ్లేదు తిరుగుతున్నారు కాశీలో. కాకపోతే ఇంకా వాళ్ళు వెళ్ళి లిటే అయితే తప్పదు వాళ్ళకి. ఇక్కడికి వచ్చేసాము. గుడి దగ్గర క్యూ అయితే చాలా ఉంది. ఈరోజు సండే అవడం వల్ల చాలామంది ఉంటున్నారు అన్నారు. సరే అసలు ఎంత టైం అయినా పట్టనండి, ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాలి తప్పదు కదా అని చెప్పేసి అయితే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత దర్శనం అవ్వడానికి మనకి మా మమ్మీ ఉంది కాబట్టి నేను మా మమ్మీ పక్క నుంచి వెళ్ళిపోయాం. వీళ్ళకి కూడా ఒక అరగంట లోపే దర్శనం అయిపోయింది చెప్పాలి అంటే. గుడి లోపల మనకి కెమెరాస్ అయితే ఎలా ఉండవు కానీ ఫోన్స్ అయితే తీసుకెళ్ళచ్చు. సో మేము లోపలికైతే వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఏంటంటే లోపల గుడిలోనే సైడ్లో ఇట్లా మనకి చేస్తారనమాట. తాళ్ళు కడతారు, ఏమన్నా భూత ప్రేతాలు ఏమి రాకుండా. ఇక దర్శనం అయితే అయిపోయింది. హవి పడుకున్నాడు. హవికి నాకు కట్టించింది మా అమ్మ. ఇక ఇక్కడ లోపల మాకు ఈ మాల అయితే ఇచ్చారు. ఇంకా మాల కూడా వేసేసుకొని ఇంకా స్టార్ట్ అయితే వెళ్తున్నాం. సో మా ఆయన ఏం చెప్పాడంటే మనము కాశీ వెళ్ళినప్పుడు అష్టకాల భైరవాల దర్శనం అయితే చేసుకోవాలి అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా ఇక్కడ బయటకు వచ్చేసి ఆటో అయితే మాట్లాడుకున్నాము. మొత్తము అష్టకాల భైరవులు టెంపుల్స్ చూపించమని చెప్పి చాలా పేర్లు ఉన్నాయి. లడ్డు భైరవు, లాల్ భైరవు, ఏంటంటో పేర్లు ఉన్నాయి, గుర్తులేవు. సో ఈ ఆటోలో పర్ పర్సన్కి 200 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. హవి నిద్రపోయి లేచాడు. ఇక్కడ మృత్యుంజయ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది, అక్కడ కూడా తీసుకెళ్లారు. అది కూడా శివయ్య టెంపులే. నేను ఓ అని పిలిచాను, అక్కడ అమ్మ అని పిలిచాను.
అండ్ దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఒక బావి ఉంది. ఆ బావిలో వాటర్ తాగితే చాలా రోగాలకి తగ్గిపోతాయంట. అందుకని ఇక్కడికి వచ్చాము. బావి కూడా చాలా పాతకాలంది. ఇక్కడ వెళ్ళి అచ్చంగా తోడడం, జనాలకి నీళ్ళు ఇవ్వడం ఇదే. చాలామంది బాటిల్స్లో కూడా వాటర్ పట్టుకొని వెళ్తున్నారు. నేను అది దగ్గరగా వెళ్ళి తీద్దామంటే మళ్ళీ ఏమన్నా తిడతారేమో అని నాకు భయం బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయడానికి. కానీ ఆయన మాత్రం పర్లేదు, డైరెక్ట్గా వచ్చి వీడియో తీసుకో అన్నారు. అమ్మయ్య అనుకున్నా. సో చూడండి అసలు ఎలా తాగుతున్నారో. సో చాలా అంటే ఇప్పుడు ఇలా పెట్టారు అంటే అది నిజమే కదా, నేనైతే నమ్ముతాను ఇవన్నీ. సో మీరు వెళ్ళారా మహామృత్యుంజయ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నీళ్లు తాగారా లేదా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్కి ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా వీడియోకి. ఇప్పటి వరకు చూశారు. ఇంక ఇక్కడ వీళ్ళందరూ కాసేపు కూర్చున్నారనమాట. ఇక్కడ చాలా శివయ్య టెంపుల్స్ అయితే ఉంటాయి మనకి, చిన్న చిన్న గుళ్ళు, ఎక్కడ చూసినా విగ్రహాలు, శివయ్య లింగం, శివలింగాలు అవన్నీ ఉంటాయి. ఇక్కడైతే మొత్తం తేనెటీగలే ఉన్నాయి అసలు. సో ఇది వచ్చేసి ఒక సర్కిల్. ఇంకా మేము కాశీలో అంటే ఊర్లో తిరుగుతున్నాం ఇప్పుడు. సో స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. ఇక్కడ ఏంట్రా అంటే అవి సీడ్ కావాలని ఫుల్ ఏడ్చి సీడ్ సంపాదించాడు. ఇక ఇద్దరు కూర్చున్నారు. మొత్తం అందరి మీద షేరింగ్ వెళ్తున్నాం కదా, మిగిలిన వాళ్ళందరం వెనక కూర్చున్నాం. ఇంకా రకరకాల భైరవ టెంపుల్స్కి అయితే తీసుకెళ్తున్నారు మమ్మల్ని. సో అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఒక టెంపుల్కి అయితే వచ్చాం. వద్దులే, చెయ్యేసుకుంటుంది. వద్దంట దానికి, పోండి అంటుంది. ఇప్పుడు వచ్చేసి మేము అష్టకాల భైరవులలో ఇంకొక టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ స్వామి దర్శనం కూడా చేపిస్తాను మీకు. నాకు వీలైనంత వరకు అంటే ఫొటోస్ వీడియోస్ తీయొచ్చు అని అన్న వరకు నేను వీడియోస్ ఫొటోస్ తీశాను. సో దట్ ఎవరైనా రాలేని వాళ్ళు ఉన్నా లేదు వచ్చినా ఇప్పుడు ఎలా ఉందో చూడాలి అనుకున్నా. చూడు ఈ హవి ఏమో అవి వస్తావా అవి దింపయ్యా బాబు ఆ లేరి. ప్రసాదం ఏది అలా దిగాలి. అమ్మ కాశీ నచ్చిందా? ఓం నమ శివాయ చూసావా? అక్కడ వద్దు, మన ప్లేస్ ఇక్కడ ఇక్కడ కూర్చో. ఇది కదా నీ ప్లేసు, ఇది ఇక్కడ తాత కూర్చుంటాడు, ఇక్కడ నువ్వు కూర్చో. ఏం తిన్నావు? ప్రసాదం తిన్నావా? ఇందులో ఏం లేవు, శాల్వా ఉందంతే. మళ్ళా స్టార్ట్ అయ్యి ఇంకో చోటకి అయితే వెళ్ళాము. ఇంకో చోటకి వెళ్ళి ఇక్కడ ఏంటంటే మనకి టెంపుల్స్ దారులు తెలియట్లేదు, డైరెక్షన్స్ తెలియట్లేదు, ఆటోలేమో లోపలికి రావట్లేదు, కొన్ని చోట్ల ఆపేస్తున్నారు. ఇది వచ్చేసి ఇంకొక టెంపుల్ అనమాట, శంకర భైరవో సంకల్ప భైరవో ఏదో ఉంది. సో మేము అన్నీ మధ్యాహ్నం వెళ్ళడం వల్ల చాలా టెంపుల్స్ క్లోజ్లో అయితే ఉన్నాయి. ఇంకా అలాగే వెళ్ళిపోయాము. అంటే అట్లీస్ట్ ఓపెన్లోనే ఉన్నాయి కదా, దేవుడు కనిపిస్తున్నారు కదా అని చెప్పేసి. అయితే ఇక్కడ చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. సో బోర్డు కూడా మనకి ఎక్కువ ఛార్జ్ చేశారు. ఈ రూమ్స్ వాళ్ళతో వెళ్ళడమే మేము చేసిన మిస్టేక్. అండ్ ఇక్కడ ఆటో అతను కూడా మాకు మొత్తం 8 టెంపుల్స్ చూపిస్తానని చెప్పి కొన్ని టెంపుల్సే చూపించాడు. అది మనకు తెలియదు కదా, అక్కడక్కడే తిప్పి నైస్గా మాట్లాడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు వీళ్ళతోటి. మొత్తం మోసమే. హైలైట్ ఏంట్రా అంటే సాయంత్రానికి మా రూమ్ వాళ్ళు ఇంకా పెద్ద షాక్ ఇచ్చారు. అది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. సో ఇంకా తిరుగుతూ ఉన్నాం. కాకపోతే ఆటోలోనే కాబట్టి ఏమనిపించలేదు. ఇది వచ్చేసి ఇంకొక భైరవ టెంపుల్. ఈ టెంపుల్ కూడా చూపిస్తున్నా. అండ్ ఇక్కడ ఈ గోడల మీద ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా, చాలా బాగా చేశారు. ఇంక మా మమ్మీ అనింది తీయి ఇవన్నీ బాగున్నాయి.
మనం మన వైపు చూడం కదా అని చెప్పి అనింది. అందుకే ఈ వీడియో అయితే తీసా. శివయ్య చూసారా ఎంత బాగున్నారో, త్రిశూలము శివయ్య ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అటువైపు కూడా పెయింటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఆటోలోనే కూర్చుంటా, నేను రాలేనులే అంది మా అమ్మ. సరే అని చెప్పేసి ఇంక నేనైతే ఇంక మేము లోపలికైతే వెళ్ళాము. ఈ డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. మేము ఫుడ్ తినలేదు, ఇంకా టైం అప్పటికే 3:30 అయింది. మార్నింగ్ టిఫిన్ చేసాము, ఇంకా అంతే. మధ్యలో ఇంకా అవికి స్నాక్స్ అవి తీసుకొచ్చి పెడతా ఉన్నా. కానీ ఎంతైనా బయటకు వచ్చినప్పుడు టైం టు టైం తినాలంటే కష్టం కదా. కానీ టైంకు ఏదో ఒకటి తినడానికే ప్రయత్నిస్తున్నాం. 108 క్షేత్రపాల్ భైరవ మందిర్ అని ఉంది చూడండి ఇక్కడ టెంపుల్. సో ఇక్కడ కూడా ఇంకొక భైరవ టెంపుల్ అయితే ఉంది. ఈ ఆటో ఊపులకో మరేమో కానీ అవికి నిద్ర వస్తుంది. ఇంకొక చోట ఫుడ్కి అయితే ఆపారు. ప్లెయిన్ దాల్ రైస్ ఒక్కటి కొంచెం 60 రూపీస్, ప్లెయిన్ దాల్ ఏమో 50 రూపీస్, చపాతీ ఏమో 10 రూపాయలు. అబ్బో ఈ తినేలోపు మాకు నీరసాలు. ఇక్కడ వీళ్ళ రోటి పచ్చళ్ళు చాలా వెరైటీగా ఉంటున్నాయి. ఇక ఎలాగోలా తినేసి అవికి కూడా లేపేసి కొంచెం అన్నం పెట్టా. ఒక 4 ముద్దలు తిన్నాడు. ఇంక మిగిలింది ప్యాక్ చేయించుకొని తీసుకొని వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నామా కాదు, ఆటో అతను ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పేశాడు. వాడికి డబ్బులు ఇచ్చేసి ఇంక వెళ్ళిపోయాం. వాడేంటంటే ఒక 4-5 గుడులు చూపించాడు, ఇంక అయిపోయినాయి అన్నాడు. ఇంకేమన్నాడంటే మీ మమ్మీకి మాత్రం నేను తీసుకోను, మిగిలిన డబ్బులు ఇవ్వండి అని చెప్పి 1200 తీసుకున్నాడు. సో మొత్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక భైరవ టెంపుల్ అని చెప్పాడు. ఇక అంత తిరిగినా అర్థం కాలేదబ్బా, అసలు తిరిగి వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి మన వారణాసి శివయ్య టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్లో నుంచి అయితే దర్శనం ఉండదు, మనకి ఎగ్జిట్ కూడా నేను చూపిస్తా. అబ్బా ఎంత నడిచామోలే అసలు. ఆటో దిగిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనం గంగా హారతులకి వెళ్ళడానికి చాలా సేపు నడవాలి ఘాట్లకి. సో నడిచి మాకే ఎట్లుందంటే, మా అమ్మకి ఎట్లుంది, పెద్దోళ్ళకి ఎట్లుందో నాకు తెలీదు. సో మా అమ్మ ఒక బైక్ అయితే తీసుకొని కొంత దూరం వరకు బైక్ మీద అయితే డ్రాప్ అయితే చేయించుకుంది. ఎందుకంటే ఎక్కువ నడవలేదు కదా అందుకని. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వీల్ చైర్లో పంపించాం. ఇంక ఇక్కడ టీకి అయితే ఆగాము. ఇంకా వేడిగా ఏమన్నా తాగుదాం తినిపిద్దామని చెప్పి అవికి బిస్కెట్లు టీ కూడా తాపిస్తున్నాను. మరి ఇంకా నాకు ఆప్షన్ లేదు. సో దట్ కొంచెం వేడిగా తాగితే జలుబు తొందరగా అటాక్ అవ్వదు, కొంచెం రిఫ్రెషింగ్గా ఉండిద్ది అని చెప్పి బిస్కెట్స్ కూడా ఇప్పించి తీసుకొని వెళ్తున్నాం. అబ్బాయి దారి బారుతో షాపింగ్లే ఉంటాయి, మనం కొనాలే కానీ ఎన్ని వేలైనా సరిపో అన్ని షాపింగ్లు ఉంటాయి ఈ దారిలో. సో ఇదిగోండి ఇంకైతే వెళ్తున్నాం. అసలు ఎంత చల్లగా ఉందంటే మార్నింగ్ నుంచి ఎండ కూడా లేదు, అంత చల్లగా ఉంది, విపరీతంగా ఉంది చలి మాత్రం కాశీలో. లాస్ట్ ఇయర్ మేము January 26 అలా వచ్చినా కూడా ఇంత చలి లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇంత చలి ఉందో తెలీదు. సో మా మమ్మీని వీల్ చైర్లో పంపించేసాం. ఇంక ఇక్కడ మా కుమారమ్మమ్మ వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. ఆ వీల్ చైర్ అతనేమో ఫోన్ల మీద ఫోన్లు, అంటే వాళ్ళను ఒక చోట వదిలిపెట్టేస్తే మళ్ళీ మనం తప్పిపోతామని వాళ్ళ బాధ వాళ్ళది. సో మొత్తానికి అటు తిరిగి అన్నీ చూసాం. అసలు ఇక్కడ ఎన్ని రకాల జుమ్కాస్ ఉన్నాయో, పెద్దవి కూడా 100 అంట, బాగున్నాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ నిదానంగా వెళ్ళాం. కాశీలో ప్రతిరోజు కూడా గంగా హారతులు అయితే చేస్తారు కదా గంగమ్మకి. సో 6 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. ముందే వెళ్తేనే మనకి ప్లేస్ దొరుకుతుంది. మేము వెళ్ళేసరికి 5:30 దాకా అయిపోతుంది. ఎంత నడిచామోలే అసలు చెప్పేది కాదు అది. ఇక మా మమ్మీతో పాటు కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసాం. ఈ వీల్ చైర్ అతను 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సరే చేసాడులే కానీ ఇంకా ప్రశాంతంగా వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఇదేనమాట ఘాటి. అవి అయితే దోక ఎగరా పరిగెత్తా బాబోయ్, అసలు మామూలుగా కాదు మా డాడీకి. సో అసలు మేము వచ్చేసరికి చూసారు కదా మొత్తం ఫుల్ అయిపోయింది మొత్తం, అసలు దారిలేదు. ఇక్కడ ఒక అఘోరి కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ బాగుంది చూడడానికి, చాలా ఉన్నాయి మనుషులు, వాతావరణం, ఆ గంగమ్మ, వాటరు, ఆ బోటింగ్స్, జనాలు అంతా బాగుంది. సో వచ్చి ఒక 1 week అట్లా ఉంటేనే అన్నీ మనం ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనకి గంగా హారతులకి అయితే అంతా రెడీ చేసుకున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్లేసులు దొరకట్లేదు, దొరికినాయి అని కూర్చుందాం అనుకునేసరికి అడ్డంగా వచ్చి ఎవరో ఒకళ్ళు నుంచుంటున్నారు. ఒరే జరగండ్రా బాబు అన్నా కూడా వాళ్ళు జరగట్లేదు. మేము చూడాలి అంటారు. ఇంకా హారతలు అయితే నిదానంగా స్టార్ట్ అయినాయి. అసలు ఎంతమంది ఉన్నారో. బోటింగ్ అంటే బోట్లో నుంచి కూడా చాలామంది చూస్తున్నారు, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి. ఇక్కడ కాకుండా ఇంకా 2-3 ఘాట్లో కూడా ఇలాగ హారతలు అయితే ఉంటాయంట.
నేను ఇక్కడ అండ్ ఇంకొక చోట అయితే చూశాను, అండ్ అది కూడా మీతోటి షేర్ చేసుకుంటాను అప్కమింగ్ వీడియోస్లో. ఏదేమైనా రాసి ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇక్కడికి రావాలని రాసుంది కాబట్టే వచ్చాను నేను. లాస్ట్ ఇయర్ అయినా ఇయర్ అయినా మళ్ళీ ఎప్పుడు ఆ శివయ్య పిలుస్తాడో తెలీదు. ఇక్కడ హారతలు స్టార్ట్ అవ్వకముందు గంగమ్మ మందిరం అని ఉంది, అక్కడ గంగమ్మ గుళ్ళో పూజలు అవుతున్నాయి, దాని తర్వాతనే కింద స్టార్ట్ అయినాయి అనమాట. సో ఇలా అయితే ఉంది, రద్దీగా హడావిడిగా. సో మధ్యాహ్నం తిన్నాం, నైట్ అయితే ఇంకా ఏం తినలేదు. రూమ్కి వెళ్ళినాక వండుకుందాం అనుకుంటున్నాము, చూడాలి. ఇంకా హారతలు అయితే చాలాసేపు చూసాం, కానీ ఈ జనాలు ఈ తొక్కులాట్లు ఇది మాత్రం నాకు అసలు నచ్చట్లేదు. కానీ ఇంకా నలుగురిలోకి వచ్చినప్పుడు తప్పదు కదా. మొత్తానికి ఫస్ట్ రోజు అయితే ఇలా అన్నీ కవర్ చేసుకున్నాం. మెయిన్ టెంపుల్కి ఇంకా వెళ్ళలేదు, రేపు వెళ్తాం. రేపు సోమవారం కదా, మేము సండే దిగాము ఈ ట్రైన్, ఈ బ్లాగ్ సండే రోజుది, అందుకని చెప్తున్నాను. 4th ఐ థింక్ 4th అనుకుంటా, ఎందుకంటే మేము సెకండ్ నైట్ నెక్కాం కదా. 4th ఇది, జాన్ 4th. సో రేపు గంగా స్నానాలు, శివయ్య దర్శనాలు. ఇంకా రేపటి వీడియో మామూలుగా ఉండదు. ఈ హవి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు ఒకటే భయం హవికి, ఆల్రెడీ మేము జలుపుతూనే వచ్చాం కదా. చాలామంది అయితే పిల్లోని తీసుకొని వెళ్ళారు, అక్క అమ్మో అటు సైడ్ చాలా చల్లగా ఉంటుందని చేస్తున్నారు. అక్క అని ఇంకొకళ్ళు అట్లయితే మెసేజ్ చేస్తున్నారు. అంతే, దేవుడి దగ్గర కంటే ఓపిక వచ్చేసిద్ది, నాకైతే అదే అనిపించింది. దేవుడి దగ్గర కంటే ఆటోమేటిక్గా ఓపిక వచ్చేసిద్ది అని చెప్పి. సో ఇంక ఇక్కడ గంగమ్మకి అయితే గుళ్ళో పూజ జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా, చెప్పాను కదా. అక్కడ అయిన తర్వాతనే కింద మనకు హారతలు అయితే జరుగుతున్నాయి. ఏదేమైనా సరే మనం 1-2 సార్లు వస్తే కానీ ఇక్కడ వాతావరణం ఇక్కడ ఏంటి అనేది అర్థమవుతుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా మోసాలు జరుగుతాయి, చాలా మోసపోతూ ఉంటాం మనం. ఇంకా దాని తర్వాత అందరూ హరహర మహాదేవ్ అంటే ఈయన కూడా అంటున్నాడు. ఇంకా గంగమ్మ గుళ్ళో నుంచి అందరికి బొట్లు అయితే పెట్టడానికి వచ్చారు ఈయన పూజారి గారు. అందరికి వరుసగా బొట్లు పెట్టుకుంటూ వెళ్ళారు. ఇంకా నిదానంగా, ఇంకా హారతలు కూడా కంప్లీట్ కాలేదు కానీ నిదానంగా ఇంకా అందరు లెగిసి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఫోనుల్లో టీవీలో చూడడం కాకుండా డైరెక్ట్గా చూసినా సరే చాలా దూరంగా చూడడం వల్ల నాకైతే అసలు ఏం కనిపించట్లేదు. ఫ్రంట్లో కూర్చోవాలంటే మనం 3ంటికే వచ్చి కూర్చోవాలంటే ఇక్కడ, అప్పుడు కానీ ప్లేసులు దొరకమంట. ఈ పిల్లలతోటి 3ంటికే వచ్చి కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు కదా. సో కుదిరితే చూస్తాను, ఇంకా ఉంటాం కదా మేము 3 days అయితే ఉంటాం ఇంకాను. మేము January 8th ఎర్లీ మార్నింగ్ 1 o'clock ఎక్కుతాం. ఫ్రైడే రోజు విజయవాడ వెళ్ళిపోతాను అనమాట, Jan 9th. సో అది సంగతి, ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాం. కానీ ఈ రోజంతా నాకు చాలా బాగా అనిపించింది. ఆ బోటింగ్ కానీ, ఆ తిరగడం కానీ, అవన్నీ విజిట్ చేయడం కానీ. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది చెప్పడం మర్చిపోద్దు. బోరింగ్గా ఉందా, లెంతింగ్గా ఉందా, లేకపోతే ఏంటి అనేది చెప్పండి. సో దట్ నేను కూడా ముందు వీడియోస్లో కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో అదన్నమాట సంగతి. సో ఇక్కడ హారతలు అయితే చూసాం చాలాసేపే. ఇంకా నిదానంగా ఒక్కొక్కళ్ళు లెగుస్తున్నారు అని చెప్పేసి మేము కూడా ఇంకా స్టార్ట్ అయి వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. అయితే రూమ్ వాళ్ళు చేసిన మ్యాజిక్ ఏంట్రా అంటే, మేము ఈరోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clock రూమ్కి వచ్చాం. 1 o'clock నుంచి 12 o'clock అంటే మధ్యాహ్నం 12 వరకేనంట. ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి రేపు మధ్యాహ్నం 12 వరకే చెక్ఇన్ చెక్అవుట్ అంట. అక్కడికి వాళ్ళకి డే అంట. ఇప్పుడు మనం మార్నింగ్ 1 o'clock వచ్చి 12 వరకే 1 day అంట. ఆ రోజు నైట్కి 1 day అంట. నైట్కి 7,000 కట్టమని వచ్చారు. మాకైతే అసలు ఏం అర్థం కాల. చాలాసేపు మీటింగ్ జరిగింది. దాని తర్వాత ఒక డెసిషన్కి వచ్చాం. 1 to 12 వరకు 300 ఇస్తామని చెప్పాం. ఓకే అన్నారు. ఇంకా అక్కడ నుంచి ఆఫ్టర్నూన్ 12 to నెక్స్ట్ డే 12. ఇంకా దారిలో హారతలు అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా తీసుకొని ఇంకా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ దారి మొత్తం అవి నడుస్తానంటాడు. ఇంక ఈ ఘాట్లో అలా నడుచుకుంటూ వెళ్ళామంటే స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే ఒక 20 minutes అట్లా మా రూమ్ అయితే వచ్చేస్తుంది. మేము సెంటర్కి వెళ్ళి ఆటోలు ఎక్కడం కంటే ఇదే దగ్గర అనమాట. అది నడవాలన్నా చాలా దూరం నడవాలి. అవి మాత్రం ఫుల్ జోష్గా పరిగెత్తా పడా ఏడవ ఎక్క దిగా ఎత్తుకుంటా ఉంటే ఊరుకోవట్లా. ఇక్కడ ఒకళ్ళు జ్యోతిని టైప్లో లైట్ని అయితే వదులుతున్నారు. అదే ఇక్కడ షూట్ చేయడానికి ట్రై చేసి ముందుకెళ్ళా. మళ్ళీ అమ్మమ్మ తాత ఏరి అని కోసము రాలేదు. అసలు డబ్బలు నడిచాడు పాపం పిల్లోడు మాత్రం.
మేము మానస సరోవర్ ఘాట్లో అయితే ఉన్నామని చెప్పాం కదా. సో దీని పక్కనే మనకి స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోయామంటే జస్ట్ తీసుకున్నామంటే రూమ్ అయితే వస్తుంది. ఎన్వి బ్యాక్ ప్యాకర్స్ అని చెప్పేసి హాస్టల్ అని చెప్పేసి. సో అందులో అయితే స్టే చేస్తున్నాం. అది కూడా సెకండ్ ఫ్లోర్లో. మెట్లు అయితే కొండల్లా ఉంటాయి. అగో మళ్ళా ఎక్కువ వద్దు నాన్న నేను పట్టుకుంటానంట. ఇంకా నేను అన్నాను రాడ్ పట్టుకొని ఎక్కునానా అంటే అప్పుడు నిదానంగా వెళ్ళి రాడ్ పట్టుకున్నాడు. టు బీ ఫ్రాంక్లీ హవి ఈ జర్నీలో నన్ను చాలా సపోర్ట్ చేశాడు. లేకపోతే మాత్రం చాలా కష్టమయ్యేది. ఇంక ఇక్కడ ఆగి టీలు బిస్కెట్లు తాగుతున్నారు, తింటున్నారు. ఎందుకంటే చాలా చల్లగా ఉంది. ఆ కప్పు నిండా కూడా ఇడంట. కప్పుకు వెలితికిచ్చి ఇదే 10 రూపాయలు, కప్పు నిండగా అయితే 15 అంట. మరీ దారుణం కదా, ఒక్క ప్యాకెట్ తోటి ఇన్ని డబ్బులు సంపాదించేది కాక. సో అవికి కొంచెం టిఫిన్ చేశాను తాపించేసి. అదిగో 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 తాత దా, నువ్వు కనపడట్లా. ఇక్కడ నుంచి అక్కడొద్దు, అక్కడొద్దు, ఇక్కడ నుండి చూడు. ఎల్లవాక నానా, ఇంకెవరు లేరు, మనమే మొత్తం. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది కదా పొద్దున. వేసా బాత్రూంలో గేజర్ స్విచ్ వేసి ఉంచా. ఇంకా రూమ్కి వచ్చేసి అన్నం వండుకొని తినేసి పడుకుందామని చెప్పి అయితే అనుకుంటున్నాము. మొత్తానికి ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. చాలా మాటలు అయితే చెప్పుకొని రూమ్ వాళ్ళు షాకింగ్ ఇన్సిడెంట్స్ తోటి వాళ్ళతోటి కూడా డిస్కషన్ చేసేసి ఇంకా అవి కూడా ఫ్రెష్ చేసి నేను ఫ్రెష్ అయిపోయాను. ఇక ఈయన గారు చూడండి ఫోన్ చూసుకుంటూ అన్నం తింటున్నాడు. మార్నింగ్ నుంచి సరిగా తినలేదు కదా. ఇంతే. ఈ వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేసి